ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాల్లోనే ప్రవక్త మాట్లాడుతున్నారు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతిసారి ఈ సంఘకాలాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతి సందర్భంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే 2 భాగాలు. ఒక భాగము ఆ కాలంలో జరిగిన వారి గురించి తెలుసుకోవాలి, రెండో భాగం ఆ కాలంలో జరిగినటువంటి ఆ కార్యాలలో నుంచి ఈ కాలంలో కూడా ఆ ఆత్మలు పనిచేస్తున్నాయి కాబట్టి ఈ కాలాన్ని కూడా మనం వివేచించాలి. ఈ రెండింటిని కూడా మనం ఈ వర్తమానము ఈ 7 సంఘకాలాలు అయ్యేంత వరకు కూడా మన ఆలోచన అలాగే పరిగెట్టాలి. ఇది మీకు ఇచ్చినటువంటి కీ. మీరు 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి ఆ కాలంలో జరిగినటువంటి కార్యాలు ఆలోచించాలి, రెండోది ఆ యొక్క సంఘటనలో నుంచి ఈ కాలంలో కూడా ఆత్మలు ఎలాగ వస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, సంఘాల్లో విశ్వాసంలో ఎలా పనిచేస్తున్నాయి, సేవకులు ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం చూడాలి. అయితే ఇక్కడ ప్రభువు చూడండి ఎలాంటి చక్కగా సంఘాన్ని పొగుడుచున్నాడో చూడండి. ఒకసారి 41వ పారాగ్రాఫ్ చదువుతున్నాను. ఇందులో రక్షకుడు తన పిల్లలను ఎంత చక్కగా పొగిడి గణపరచుచున్నాడో చూడండి. వారి యొక్క చక్కని ఆత్మ సంబంధముగు వైఖరిని మరియు ప్రవర్తనను ఆయన పూర్తిగా లెక్కలోనికి తీసుకొని ఉన్నాడు. వారి మధ్య బలహీనతలు ఉన్నదని ఆయన ఎరుగును. ఇది అర్థమవుతుందండి. మరి రెండింటి టాలీ అవుతుందా? ఇందా చెప్పుకున్న దానికి దీనికి టాలీ అయిందా లేదా? బలహీనతలు ఉన్నాయి కదా అని చెప్పిన వాటిని పట్టుకుని వెళ్తే నీ జీవితం నాశనం చేసుకుంటావు. ఇక్కడ ప్రభువే ఏం చేస్తున్నాడు? వారి మధ్య బలహీనతలు ఉన్నదని ఆయన ఎరుగును, అయినను ఆయన వారిని గద్దించుటలేదు. హల్లెలూయా. ప్రభు అటువంటి వాడు కాడా? మనము మంచి క్రియలను జరిగించినప్పుడు ఎట్లా ప్రోత్సహించవలెనో, చెడ్డ క్రియలను చేసినప్పుడు ఎట్లు నిరుత్సాహపరచవలెనో ఆయనకు తెలియను. మనమేమనుకుంటాం? దేవుడి స్థానం మనం తీసేసుకుంటాం. ఎలాగా? సపోజ్ పాస్టర్ గారికి ఆ సంగతి తెలియదా? ఆ బ్రదర్ తప్పు చేసాడన్న సంగతి పాస్టర్ గారు తెలియదా? ఆ సిస్టర్ గారు తప్పు చేసాడన్న సంగతి పాస్టర్ గారు తెలియదా? ఎందుకు గద్దెచ్చట్లేదు, ఎందుకు ఇది చేయట్లేదు, ఎందుకు అది చేయట్లేదు అనేసి అంటే పాస్టర్ గారిని నువ్వు దేవుడి స్థానంలో పెడిస్తావు. నువ్వు అంతే కదండి. పాస్టర్ గారిని నువ్వు దేవుడిగా చూసేస్తున్నావు. పాస్టర్ గారు దేవుడు మాత్రం కాదు. పాస్టర్ గారు ఎవరు అంటే ఆ దైవత్వాన్ని మోసుకుని వెళ్ళి ఒక పాత్ర. తెలుసండి, ఆ దైవత్వాన్ని మోసుకుని వెళ్ళడానికి దేవుడు వాడుకున్న ఒక పాత్ర, అంతే. అది గమనించండి. దేవుడు వాడుకున్న పాత్ర తర్వాత కాలం ఉపయోగపడలేదు. ఉపయోగపడిందండి. ఆ పాత్ర నుంచి దేవుడు వాడబడ్డాడు. ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకో పాత్రలోకి వెళ్ళాడు ఆయన. అప్పుడు దీన్ని విడిచిపెట్టేసినప్పుడు ఇదేంటి? పెంటతో సమానం అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు ఈ పాత్రలోనికి ఈ శరీరం, ఈ రక్త మాంసాలను శరీరంలోనికి దేవుడు ఈ పాత్ర తన యొక్క పాత్రను ఉపయోగించుకున్నాడు. ఈ పాత్రని ఇది అయిపోయిన తర్వాత ఇంకో పాత్రలోకి ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పాత్ర ఏమిటిది? పెంటతో సమానం. ఇది నేను ఎన్నోసార్లు మీకు చెప్తున్నాను. ఆ ఇత్తడి సర్పను వాడుకున్నంత వరకు అది దేవుడు అందులో పనిచేశాడు. ఆ తర్వాత కాలంలో అది లేదు, కానీ వాళ్ళు దాన్నే పట్టుకొని ముందుకు వెళ్ళారు మూర్ఖులు. కానీ జాగ్రత్త చూడండి, దేవుడికి తెలియదా? ప్రభు అటువంటి వాడు కాడా? మనం మంచి క్రియలను జరిగించినప్పుడు ఎట్లా ప్రోత్సహించవలనో, చెడ్డ క్రియలను చేసినప్పుడు ఎట్లా నిరుత్సాహపరచవలనో ఆయనకు తెలియను. సంఘములను నడిపించుటలోను మరియు కుటుంబములను నడిపించుటలోను మనందరికీ అవసరమగు ఒక మంచి పాఠం ఇచ్చటం ఉన్నది. ఇంకా శ్రద్ధగా నేర్చుకోవలసిన పాఠం ఏదనగా దేవుడు ప్రతి ఒక్కరితోనూ ఆ విధముగానే వ్యవహరించును అనున్నదే. దేవుని పరిశుద్ధులారా, ఎన్నడూను నిరుత్సాహం చెందవద్దు. మీకే చెప్తున్నాడు ఆయన, ఎన్నడూను నిరుత్సాహము చెందవద్దు. దేవుడు నీ ప్రేమ ప్రయాసలను మర్చిపోవునంత దయలేనివాడు కాడు. మనము ఏమి చేసినా కానీ, ఎవరికైనా ఒక గిన్నెడు చల్లని మంచినీళ్ళు ఇచ్చినా కానీ ప్రభువు యొద్ద నుండి బహుమానము ప్రతిఫలమును పొందుదుము. హల్లెలూయా. ఖచ్చితంగా అండి. ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా కార్యం, ఏదో ఒక మేలు చేసావు, అది మూడో వ్యక్తికి తెలియకుండా దేవునికే తెలిసిన విధానంలో నువ్వు చేసినప్పుడు నువ్వు అనుకోవచ్చు, నేను ఇలా చేసానని చెప్పి నువ్వు దాని గురించి నేను ఏదో రోజు నాకు దేవుడు మంచి ఫలం ఇస్తాడని నువ్వు అనుకోకుండా నువ్వు చేసావు. కాబట్టి ఆశించి చేయలేదు, నువ్వు అనుకోకుండా చేసావు కనుక దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. అందుకు 42వ పారాగ్రాఫ్లో అంటున్నాడు ఆయన, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును.
ఆయన తన సంఘం మధ్య నడుచుచున్నాడు గనుక ఆయనకు తన ప్రజల కష్టము తెలియను. అంతే కదండి. ఎప్పుడు కూడా ఈ రాజకీయ నాయకుల సంగతి మనం అప్పుడప్పుడు చెప్పుకుంటుంటాం. వీళ్ళు ఎలక్షన్స్ ముందు మాత్రం వచ్చి ఏం చేస్తారు అంటే వీధుల్లోని వీధులు గుండా డోర్ టు డోర్ వెళ్ళిపోయి, అమ్మ మాకు ఓట్లు వేయండి, మీ గ్రామానికి రోడ్లు వేస్తాం, మీకు లైట్లు వేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, మీ ఊరికి గ్రంథాలయం కట్టిస్తాము, ఇది చేస్తాము అని చెప్పి వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ఓట్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఆ ఊరు మొహం కూడా ఎప్పుడు చూడరు. అంతే కదండి. కానీ ఒక విషయం గమనించండి, గెలిచిన తర్వాత కూడా ఆ రాజకీయ వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఆ గ్రామాలను లేదా ఆ ప్రాంతాలను వాళ్ళు దర్శిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం కనిపిస్తాయంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు ఏంటనేది తెలుస్తాయి. అంతేగాని గెలిచిన తర్వాత ఇక్కడ ఆ ఆఫీసుల్లోనో వాళ్ళ ఇళ్లలోనే ఉండిపోయి ఆ గ్రామాల్లో ఏం జరుగుతున్నాయి, ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది ఏమీ తెలుసుకోకుండా ఏదో రకంగా ఏదో రెండు ఎక్కడో చిన్న చిన్న కార్యక్రమాలు చేసేసి ఉండిపోతే తెలియదు ఎవరికి ఏంటి. కానీ ఎవరైతే ఏ వ్యక్తి అయితే ప్రతి ఇంటికో లేదో ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యలకు సొల్యూషన్స్ ఏంటనేది పరిష్కార మార్గాలు ఏటైతే ఉన్నాయో అవన్నీ కనుక్కొని గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అలాంటివన్నీ కూడా దగ్గరుండి చేయిస్తున్నాడు అనుకోండి, ఏమవుతుంది, అమ్మో ఇతనికి మళ్ళీ మనం గెలిపించుకుంటే మంచిదిరా బాబు అని చెప్తాడు. కారణం ఏమిటంటే అతను ప్రజల్లోకి వెళ్ళిన మనిషిగా ఉన్నాడు. గెలిచిన తర్వాత కూడా అతను ప్రజలతోనే ఉంటున్నాడు కనుక. అలాగే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇక్కడ దేవుడు కూడా నీ క్రియలను, నీ సహనము, నీ యొక్క కష్టమును నేను ఎరుగుదును అన్నప్పుడు ఎలా ఎరుగుతున్నాడు దేవుడు అంటే, ఆయన పరలోకంలో ఉండి పరలోకపు సింహాసనంలో కూర్చొని ఉండి నీ భూమి మీద నీ పడుతున్న కష్టాల్ని, నీ సహనాన్ని నేను చూస్తున్నానని చెప్పట్లేదు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన స్వయంగా నీ దగ్గరికి వచ్చాడు, నీ గృహంలోనికే వచ్చాడు, నీవు నివసిస్తున్నట్టు ఇండ్లలోనికే వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ సహనాన్ని చూస్తున్నాడు, నీ క్రియల్ని చూస్తున్నాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచా? చెప్పండి, ఎక్కడి నుంచి చూస్తున్నాడండి ఆయన? పరలోకంలో నుండి చూడట్లేదు ఆయన, నీవుంటున్నటువంటి స్థలంలోనికే. ఎందుకు అంటే ఇగో ఆయన చెప్తున్నాడు, ఆయన తన సంఘం మధ్య నడుచుచున్నాడు గనుక ఆయనకు తన ప్రజల కష్టము తెలియను, అందుకే శ్రద్ధ వహించుచున్నాను. నువ్వు మనసు పెట్టు ఒకసారి, నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావు అనుకోవచ్చు, ఇంత సహనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువా ఇలా ఉండటము, ఇంత సహనమా అనేది ఎవరు నన్ను గుర్తించట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నిన్ను గుర్తిస్తున్న ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూనే ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, అందుకే శ్రద్ధ వహించుచున్నాడు, బాధ్యత తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశం యొక్క చెరలో వారు ఉండినప్పుడు ఆయన వారి మొరను విన్నాడు. ఎన్నడూ మారని ఆయన తృణీకరింపబడుచున్న వారి మొరలను ఇంకా వినుచునే ఉన్నాడు ఇప్పటికి కూడానా. అప్పుడు మాత్రమే కాదండి, ఇప్పుడు కూడానా. ఎందుకనగా ఆయన వారి మధ్య నడుచుచున్నాడు. హల్లెలూయా. కష్టమును మాట అణిచివేత ద్వారా కలుగు ఆయాసమును చూపించుచున్నది. ప్రేమ ద్వారా ఆయన కొరకు దేవుని ప్రజలు కష్టించుట మాత్రమే కాదు కానీ వారు ఆయన కొరకు ఆనందంతో శ్రమపడుదురు. దేంతో శ్రమపడుతున్నారండి? కష్టం వచ్చినప్పుడు కూడా ఆనందంతో శ్రమపడుతున్నారు. తెలుసండి, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలకి ఇంజక్షన్ వేయడానికి డాక్టర్లు ఇంజక్షన్ పట్టుకుని వస్తుంటే చూసిన వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? చిన్నపిల్లలు తెలుసు కదండి, చూసిన వెంటనే అమ్మ అని ఏడ్చేస్తుంటారు. కానీ నెలల పిల్లలు ఉంటారు చూసారా, నెలల పిల్లలు, ఒక 6 నెలలు 7 నెలల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా నవ్వేటాలుగా మనం ఏదో చిన్న శబ్దాలు ఏదో చేస్తుంటే బాగా చాలా చిన్నపిల్లలు నవ్వు చూడండి ఎంత బాగా వస్తుంది, చక్కగా నవ్వుతారు. ఆ నవ్వుతూ ఉన్న టైంలో డాక్టర్ చక్కనేసి వెళ్ళిపోతాడు. వాడు కూడా ఆ గుచ్చింది, ఆ ఇంజక్షన్ తగిలింది అనే సంగతి కూడా వాడికి తెలియదు, ఆడు ఇంకా నవ్వుకునే ఉంటుంటాడు కదా. ఆ ఆనందం మునిగిపోయి ఆ నొప్పి తెలియలేదు ఆడికి. కానీ కొంచెం ఎరుగుబాటుకు వచ్చిన తర్వాత అల్లంత దూరంలో ఇంజక్షన్ చూసినప్పుడే, నిన్న మా స్కూల్లో ఇంజక్షన్ వేయించే కదా మొన్న, ఎవరు పెద్ద పిల్లలు 8th క్లాస్ పిల్లలు సైతం ఏడ్చేస్తున్నారు. వరుసలో ఉన్నప్పుడు మొదట్లో ఉన్నోడు పర్వాలేదు, వాడు ఫస్ట్ వేయించేసుకుంటాడు కాబట్టి. కానీ ఆ చివరిలో ఉన్నోడు ఉంటాడు చూసారు, ఆడు గుండెలు చివరికి ఆ చివరి లాస్ట్ 2-3 అలాగే ఉండిపోయారు. వాళ్ళు కింద నుంచి పై వరకు దుండేస్తున్నారు, మేము వేసుకోను గట్టి పట్టుకొని ఉంటే భయం, మళ్ళీ వాళ్ళు గట్టి బిగిసిపెట్టేస్తారు కదా. ఇవన్నీ చెప్పి ధైర్యం చెప్పి వేసుకోకపోతే అదవుతుంది ఇదవుతుంది. ఆడపిల్లలకి 10 yearsకి ఇంజక్షన్స్ వేస్తారు కదండి, అవి వచ్చి వేసారనమాట ఆడపిల్లలు. ఈ అబ్బాయిలు కూడా మధ్య మధ్యలో వేస్తుంటారు. ఇలాంటివి చెప్తున్నాను అంటే
ఆ చిన్న పసిపిల్లడు 6 నెలలు 7 నెలలు పసిపిల్లడికి ఏంటంటే ఆడికి ఇంజెక్షన్ అంటే ఏంటో తెలియదు, ఏది తెలియలేదు. వాడికి డాక్టర్ గారు అది ఎదురు తెచ్చేసినా సరే ఏదో ఆడుకునే వస్తువు ఇలా ముట్టుకుంటాడు. ఆడు నవ్వుతూ ఉన్న టైం చక్కగా వేసి వెళ్ళిపోతుంటాడు డాక్టర్. అలాగే ఇక్కడ మనము కూడా అదే ఆయన చెప్తున్నాడు ఇక్కడ. కష్టమను మాట అణిచివేత ద్వారా, క్షమించండి కొద్ది ముందుకు వెళ్తున్నాను, ప్రేమ ద్వారా ఆయన కొరకు దేవుని ప్రజలు కష్టించుట మాత్రమే కాదు కానీ వారాయన కొరకు ఆనందంతో శ్రమపడుదురు. ఎలాంటిదంట? కాడిని మోయుటలో వారు సహనమును చూపింతురు. హల్లెలూయా. ఈ మొదటి కాలము మహాశ్రమను సహించెను, సువార్తను ప్రకటించుటకు మరియు సత్యమును చాటించుటకు అది చాలా కష్టపడి పని చేయవలసి వచ్చాను. వారు అలా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నావు. వాళ్ళ కష్టాన్ని మనకు కనబడట్లేదు. ఇంత సింపుల్గా సోషల్ మీడియాలో వచ్చేసి మొబైల్లోని మెసేజ్, ఈ బైబిళ్ళు అన్నీ మన చేతుల్లోకి వచ్చేసాయి కదండి, అన్నిటికీ వచ్చేసాయి. కాబట్టి మనకి పెద్దగా ఈ బైబిల్ ఎలా వచ్చింది, ఈ సువార్త మన దగ్గరికి ఎలా వచ్చింది, దీని వెనకాల ఎంతమంది ఎలాంటి పోరాటాలు పోరాడారు సరే అండి, ఇవానికి తెలియదు. ఆ మొదటి సంఘకాలంలో ఉన్న వాళ్ళు నిలబడకపోయినట్లయితే ఈరోజు ప్రపంచానికి సువార్త ఎక్కడిది? ఈ మొదటి కాలమున మహాశ్రమను సహించెను, సువార్తను ప్రకటించుటకు మరియు సత్యమును చాటించుటకు అది చాలా కష్టపడి పనిచేయవలసి వచ్చెను. వారు జీవితములలో దేవుని సేవించుటకు ఉన్నత పిలుపును కలిగి ఉండిరి. హల్లెలూయా. వారు జీవితంలో దేవుని సేవించుటకు ఉన్నత పిలుపులను కలిగి ఉండిరి. తమ జీవితంలోని ఆశలు అడుగంటినప్పుడు వారు సహనమును కలిగి ఉండి సమస్తమును వాగ్దానము చేసిన ఆయనకు అప్పగించి ఉండిరి. ఏ సమయంలోనండి? తమ జీవితంలో ఆశలు అడిగంటినప్పుడు ఏం చేస్తారు? ఇంకా మనమైతే ఏం చేస్తున్నారు? ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తున్నారు? తమ జీవితంలో ఆశలు అడిగంటిన వెంటనే సూసైడ్ చేసేసుకుంటున్నారు. అంతేనండి, సూసైడ్లు చేసుకుంటున్నారు, చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు? కొన్ని ఒత్తిళ్లు తట్టుకోలేక అడ్రస్లు లేకుండా అయిపోతున్నారు. కుటుంబాన్ని విడిచిపెడేస్తున్నారు, భార్యను విడిచిపెడేస్తున్నారు, పిల్లల్ని విడిచిపెడేస్తున్నారు, పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు కొంతమంది. కానీ తమ జీవితంలో ఆశలు అడుగంటినప్పుడు ఈ నిజమైనటువంటి విశ్వాసులు, ఈ ఆది అపోస్తులు ఎలా ఉన్నారు అంటే వారు సహనమును కలిగి ఉండి సమస్తమును వాగ్దానం చేసిన ఆయనకు అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఆయన కొరకు ఈ భూమి మీద వారు దేనిని పోగొట్టుకుందరో దానికి పరలోకమందు గొప్ప ప్రతిఫలము కలుగునని ఆయన వాగ్దానం చేసెను. తర్వాత చూడండి, ఇక్కడ మనము ఆగి దేవుని ప్రజలు ఎప్పుడును ఎందుకు శ్రమను అనుభవించవలసి వచ్చుచున్నదో ఆలోచించుదము. ఏమి దేవుని ప్రజలు అంటే ఎవరు? దేవుడు అనగా ఎవరు? ఆయన సర్వసృష్టికర్త, సర్వజ్ఞాని, అంతేనండి, సర్వోన్నతుడు. అలాంటి దేవుడికి మరి కుమార్తెలుగా ఉన్న మనము కూడా ఆయనలాగే కదా ఉండాలి. ఈ కష్టం, ఈ నష్టాలు, ఈ ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, వ్యాధులు ఏమీ లేకుండా మనము సంతోషకరంగా, దేవుడికి వ్యాధి ఏంటండి? దేవునికి కష్టాలు ఏంటండి? దేవునికి సమస్యలు ఏంటండి? దేవునికి రోగాలు ఏంటండి? ఏమి లేవు కదా. దేవుడికి ఉన్నాయా? చెప్పండి. దేవుడికి లేవండి. మరి అలాంటి దేవుని కలిగి ఉన్న మనకెందుకు ఇప్పుడు ఈ కష్టాలు? అలాంటి దేవుడు కలిగి ఉన్నటువంటి మనకెందుకు ఈ బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు మనకెందుకు ఇవి? దానికి ఇక్కడ నేను చెప్తున్న జవాబు చూడండి. ఇక్కడ మనం ఆగి దేవుని ప్రజలు ఎప్పుడు ఎందుకు శ్రమను అనుభవించవలసి వచ్చుచున్నదో ఆలోచించుదాం. ఇప్పుడు నువ్వే దేవుని ప్రజగా ఉన్నట్లయితే ఎప్పుడు నీకు ఎందుకు శ్రమలు వస్తున్నాయో ఒకసారి దానికి జవాబు చెప్తున్నాడు ప్రవక్త. ఇంతకు ముందును వారు శ్రమపడిరి, ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా. ఆది కాండమే అన్ని గ్రంథములకు ప్రారంభము. అక్కడ ప్రారంభమైనది ప్రకటన వరకు కూడా కొనసాగి వచ్చుచుండును. ఆది కాండం అన్నిటికీ ప్రారంభమైందంటే అక్కడ ప్రారంభమై ఎక్కడి వరకు వస్తుందండి? ప్రకటన గ్రంథం. ఇది మారదు. కయీను అక్కడ హేబేలును హింసించి చంపాను. ఎందుకనగా హేబేలు దేవుణ్ణి సంతోషపరిచాను. ఆ తర్వాత మరి యొక్క సంపూర్ణ దృశ్యము శరీర సంబంధముగా అబ్రహామునకు జన్మించిన కుమారుడగు ఇస్మాయేలు, వాగ్దాన మూలంగా జన్మించిన కుమారుడగు ఇస్సాకును హింసించి అల్లరి చేసిన సందర్భంలో చూచెదము. అంతేనండి. తర్వాత యాసావు యాకోబును ద్వేషించి చంపగోరెను. దేవుడు అడ్డుపడని ఎడల చంపి ఉండేవాడు.
క్రొత్త నిబంధనలోని యూదా యేసును అప్పగించుట చూచెదము. మొదటి శతాబ్దంలోని మత శాసనములు ఆది కాలపు విశ్వాసులను నాశనం చేయుటకు ప్రయత్నం చేసినవి. ఈ లోక సంబంధులు అపవాది యొక్క ఆధీనంలో ఉండి ఈ లోక సంబంధులు అపవాది యొక్క ఆధీనంలో ఉన్నారు. ఎవరు ఆధీనంలో ఉన్నారండి? ఎవరండి? లోక సంబంధులు. అది మాత్రం గుర్తించండి. లోకంలో ఉన్న లోక సంబంధులు వీళ్ళు ఖచ్చితంగా అపవాది యొక్క ఆధీనంలో ఉన్నారన్న సంగతి మీరు గుర్తించాలి. ఈ లోక సంబంధులు అపవాది యొక్క ఆధీనంలో ఉండి ఆత్మ యొక్క ఆధీనంలో ఉండిన దేవుని పిల్లలను ద్వేషించుచున్నారు. సరేండి. జనుల ఎదుట ఒక క్రైస్తవుడు ఎంత యథార్థముగా నీతిమంతునిగా ఉన్నా కానీ, తన తోటివారి పట్ల ఎంత దయను చూపించుచున్నా కానీ, మేలు తప్ప మరేమీ చెయ్యకున్నా కానీ అతడు క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించి ఉన్నాడు. ఇవి కాదు. అసలైనది ఏమిటి? క్రీస్తుని పరిశుద్ధాత్మ యొక్క వరములను అనగా భాషలు మాట్లాడుట, ప్రవచించుట, స్వస్థత మరియు అద్భుతములు మొదలగు వానిని అంగీకరించినందున అతనిని ఖండించుచుందురు. ఈ లోకపు ఆత్మ దేవుని ఆత్మను ద్వేషించును. ఎందుకనగా ప్రభు యొక్క ఆత్మను అది జయింపజాలదు. హల్లెలూయా. అందుకని సత్య ఆత్మ ఏ పాత్రలో నివాసం చేయునో ఆ పాత్రను నాశనం చేయుటకు ప్రయత్నించును. అపవాది పని అది. సత్య ఆత్మ ఏ పాత్ర, ఇప్పుడు నువ్వే ఆ పాత్రవే. ఆ సత్య ఆత్మ నివసించే పాత్ర నీవే. నీ శరీరం ఏమిటి అని అంటే సత్య ఆత్మను నివసించడానికి నివాస స్థలము. కాబట్టి ప్రియమైన సంగమా, ఆ సత్య ఆత్మ ఇప్పుడు నీ శరీరంలో నివసిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఆ పాత్రను నాశనము చేయుటకు సాతాను ఏం చేస్తుంది? ప్రయత్నం చేస్తుంది. అందుకే నీకు గుండె నొప్పి వస్తుంది. అందుకే నీ శరీరంలో ఏదో ఒక అవయవంలోని ఏదో ఒక బాధతో నువ్వు బాధపడుతున్నావు. స్టమక్ పెయిన్ రావచ్చు. హల్లెలూయా. ఇంకా రకరకాలైనటువంటి ఈ రుగ్మతలతో నువ్వు బాధపడడానికి కారణం ఏమిటంటే నువ్వు సత్యాత్మను కలిగి ఉన్నావు. సాతాను నీ మీద దాడి చేస్తూ ఉంది. 45వ పారాగ్రాఫ్. హింసలు మరియు శోధనలు సాధారణమైనవే. ఆ స్థాయికి మనము ఈ విశ్వాసంలో రాటుదేరాలండి. అలా ఉండాలి. హింసలు మరియు శోధనలు సాధారణమైనవే. క్రైస్తవ జీవితంలో అవి ఒక సామాన్య భాగమై ఉన్నవి. వాటి విషయంలో నీవు చేయవలసినది ఒకే ఒకటి ఉన్నది. వాటన్నింటినీ దేవునికి అప్పగించుము. తీర్పు తీర్చవద్దు. వాటి యొక్క ఫలితములను, తుది తీర్పును ఆయనకే విడిచిపెట్టుము. హల్లెలూయా. 46వ పారాగ్రాఫ్ చదువుతున్నానండి. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని నీవు పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి. ఈ మొదటి సంఘకాలంలోని ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే, అపోస్తులు కాకపోయినా మేమే అపోస్తులు, మేమే నిజమైనటువంటి క్రైస్తవులు ఈరోజు చెప్పుకుంటున్నారు కదా. అసలైనటువంటి వ్యక్తి, అసలైన నిజమైన ప్రవక్తేమో అబద్ధ ప్రవక్తగా మార్చేశారు. అసలైన నిజమైన వాక్య సత్యమేమో అసత్యంగా మార్చేశారు. మేమే నిజమైనటువంటి బోధకులు, మేమే అపోస్తుల బోధన కలిగి ఉన్నామని ఈరోజు చెప్పుకున్న వాళ్ళు అనేక మంది కనబడుతున్నారా లేదా? ఎవరు వీళ్ళు? ఇదిగో ఈ ఆత్మలు కలిగి ఉన్న వాళ్ళే. మొదటి సంఘకాలంలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అపోస్తులు కారు. అపోస్తులు ముసుగును ధరించిన వాళ్ళు వీళ్ళు. కానీ ఇక్కడ చూడండి, నీవు దుష్టులను సహింపలేవు. కానీ ఆ కాలంలోనే దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఎలాంటి వివేచన వరాన్ని కలిగి ఉన్నారు తెలుసండి? దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్న ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆ విశ్వాసులు ఎలాంటి వివేచన వరాన్ని కలిగి ఉన్నారు అని అంటే, దుష్టులను సహింపలేరు వాళ్ళు. వారి సంఘంలో దుష్టులు ఉండడానికి వీల్లేదు. వారి సంఘంలోని అపోస్తులు కాకే తాము అపోస్తులు చెప్పుకున్న వారు ఉండడానికి, దొంగ అపోస్తులు ఉండడానికి వీల్లేదు. ఇంకో మాటలో చెప్పాలి అంటే దొంగ పాస్టర్లు, దొంగ సేవకులు ఎవరు ఉండడానికి వీల్లేదండి. నీవు పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటే వీళ్ళు ఈజీగా కనిపెట్టారండి. అదండి మొదటి సంఘకాలం కలిగి ఉన్న గొప్ప సాక్ష్యము. వాళ్ళు ఈరోజు మనం కనిపెట్టలేకపోతున్నాం. మొదటి సంఘకాలం కలిగి ఉన్న వివేచన వరం ఈరోజు నువ్వు నేను కూడా కలిగి ఉండాలి.
అందుకే మొదటగా ఈ ఉదయకాల సమయంలో ప్రారంభించడానికి ముందే ఈ పులిపిట్ ఇవ్వడానికి ఒక సేవకుడికో లేదా ఒక వ్యక్తికి ఎవరికైనా ఇచ్చేటప్పుడు మనం ఆ వ్యక్తి ఏ ఆత్మ కలిగి ఉండాలి, ఎలాంటి స్పిరిట్తో ఉన్నాడు, ఎలాంటి వాక్యాన్ని కలిగి ఉన్నాడు అని ఎందుకు చెప్పుకుంటున్నాము? ఎందుకు అని అంటే ఆది అపోస్తుల బోధ ఇప్పుడు మన దగ్గర ఉంది కనుకనే. ఆది అపోస్తుల బోధ మనం కలిగి ఉన్నాము. ఈ కాల ప్రవక్త విలియం మేరన్ బ్రనహాం గారి ద్వారా మరలా ఆ ఆది అపోస్తుల బోధ ఇక్కడ ఏమైంది? పునరుద్ధరించబడింది. అందుకే ఎవరు అబద్ధికులు, ఎవరు అపోస్తులు కాకపోయినా సరే అపోస్తులు చెప్పుకుంటున్నారు, ఈజీగా కనబడేస్తున్నాం మనం. సంఘ శాఖల పాస్టర్లు ఇక్కడికి వచ్చి ఎగురు గెంతులేసి ఓ ఊ అని చెప్పుతున్నాం. మనం ఇంత కూడా ఎందుకు చలించుకుంటుంటాం? అందరూ ఓ ఇంత గొప్ప వాక్యం వచ్చింది, ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు ఆ సేవకుడిని అని చెప్పొచ్చు, సరే. కానీ మనం అక్కడ నిలబడినప్పుడు ఆ ఆత్మని ఈజీగా చూస్తుంటాం. మనం వాడు ఎంతో ఘనంగా వాడబడుతున్న సేవకులుగా ఉండొచ్చు, వారి సంఘంలో వేలకు వేల మంది ఉండొచ్చు, రెస్ట్ లేకుండా కూటాలు జరిగిపోతుండొచ్చు, కానీ వాళ్ళు కలిగి ఉన్న ఆత్మ ఏంటో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ప్రపంచంలోని ప్రవక్తన లేదా ఒక్క నిమిషము ఇదిగో నీ గదిలోకి వచ్చినప్పుడు నీ గదిలో ఉన్నటువంటి ఆ యొక్క చిత్రాలను, ఆ పోస్టర్లను, వాటన్నిటిని మేము చూసినప్పుడు నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావో నేను చెప్తాను అన్నాడా లేదా? ఓ సహోదరి, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు నేను చెప్తాను అన్నాడు. నీ స్నేహితులను బట్టే నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు తెలిసిపోద్ది. మరి అదే బ్రనహాం గారు ఇప్పుడు ఈ వర్తమానం నుంచి ఆయన మనతో మాట్లాడుతున్నాడా లేదా? మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు కదా, నీ స్నేహితులు ఒకసారి తీసుకొని రా, నీ కాలేజు, నీ ఫ్రెండ్స్, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నువ్వెవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నావు, వాళ్ళని బట్టి నీ ఆత్మ ఏంటో తెలిసిపోద్ది. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని నీవు పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివి. ప్రవక్త అంటున్నారు ఇక్కడ, దేవుని యొక్క ప్రజలు పరిశుద్ధంగా ఉండవలనని ఈ ఎఫెసు వారు నమ్మిరి. ఈ వాక్య ప్రకారం వారు శరీరము పాపముచే పులియబడని దానిగా ఉండుటకు కొన్ని మెట్లు ఎక్కినట్లు అర్థమగుచున్నది. హల్లెలూయా. విశదముగా తెలుసుకొనవలసిన సంగతి ఏమనగా, విశ్వాస భ్రష్టత్వము ముందే ఆరంభమైనది. సంఘములోనికి పాపం ప్రవేశించెను, కానీ వారు పౌలు చెప్పిన మాటకు లోబడిరి. వారి మధ్య నుండి దుష్టులను తొలగించిరి. వారు ఒక ప్రత్యేకమగు జనులుగా ఉన్నారు. వారు లోకములో నుండి బయటకు వచ్చి ఉన్నారు. ఇప్పుడు వారు తమలోనికి లోకమును ప్రవేశించుటకు చోటు ఇయ్యట్లేదు. అలా ఉండాలండి సంఘం. వారు సంఘంలో పాపమును నిలిచి ఉండనిచ్చుట లేదు. సంఘంలో పాపంగా ఉంటే ఒప్పుకోవట్లేదు తెలుసండి. ఆ సంఘంలోని ఏదైనా ఎవరైనా వాక్యానికి విరుద్ధంగా కనబడుతున్నారు అని అంటే వెళ్ళగొడేస్తున్నారు అంతే. పరిశుద్ధతను మాట వారికి ఒక ఊత పదము కాదు, లేదా అలంకార పదము కాదు, అది వారి యొక్క జీవన విధానము. హల్లెలూయా. అదండి మన జీవితం. అదే ఊత పదంగా మనం చెప్పుకోవడానికి కాదు. నేను వధువు అంటే మార్క్ పాస్టర్ మొన్న అన్నారు వెధవలు ఎక్కువ మంది అయిపోయి వధువు అంటున్నారు అని అన్నాడు ఆయన. 47 అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివి. ప్రవక్త అంటున్నాడు, అది చాలా సూటి అయిన వచనం. ఏంటిది? తాము అపోస్తులమని చెప్పుకుని వారిని నీవు పరీక్షించితివి. అది గొప్ప కాదా? తాము అపోస్తులమని చెప్పుకొనుచున్న వారిని పరీక్షించు హక్కు ఎవరికి ఉన్నది? వారు ఎట్లా పరీక్షించిరి? ఓ ఇది నాకు ప్రియమైనది. ఎలాగంట? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8లో అది ఉన్నది అంటున్నాడు ఆయన. ఒకసారి చేయండి అమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఆమేన్. అదేనండి వాళ్ళ కీ పాయింట్ ఎవరు? పౌలు గారి బోధ. అంతేనండి. అపోస్తుల బోధే
మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త మీ దగ్గరికి వచ్చి పరలోకంలో నుండి దూత వచ్చి బోధించినా కానీ, ఇంకా పౌలు గారు ఏమన్నారు, ఇంకా నేనే మరలా వచ్చి ఇంకో మాట చెప్పినా కానీ అది కూడా నేను కూడా శాపగ్రస్తుడినే, ఇంకో మాట నేను చెప్పినట్లయితే. అందుకే ఈరోజు ప్రియమైన సంగమా, ఏ వాక్యము నువ్వు వింటున్నావో ఆ వాక్యం మీద నువ్వు ఒక ప్రత్యక్షతను కలిగి ఉండాలి. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును. ఈరోజు ఈ సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు? ఈ అపోస్తుల బోధ ఎవరు బోధిస్తున్నారు? ఈరోజు ఈ దొంగ పాస్టర్లు, సంఘ శాఖలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? త్రిత్వం అని ఒకరు, ఏకత్వం అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. చూసారండి, రకరకాల సిద్ధాంతాలు చెప్పి అపోస్తుల బోధ మాదే, అపోస్తుల సాక్ష్యం మేము కలిగి ఉన్నాము, ఇదిగో మేడగది అనుభవం మేము కలిగి ఉన్నాము అని చెప్పుకొని ముందుకు వెళ్తున్నారు. కానీ వాక్యం దగ్గర ఎక్కడ కూడా పొత్తు లేదండి. సరే, అపోస్తులు ఇచ్చిన బాప్తిసం పక్కనకి వెళ్ళిపోయింది, అపోస్తులు ఇస్తున్నటువంటి ప్రభరాత్రి భోజనం పక్కకి వెళ్ళిపోయింది, అపోస్తుల సహవాసం పక్కకి వెళ్ళిపోయింది, సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండవలసినదే కానీ బోధించుటకు ఆమెకి అవకాశము ఇవ్వలేదు, పక్కకి వెళ్ళిపోయింది. చూసారండి, అలంకరణ పక్కకి వెళ్ళిపోయింది, జుత్తు కత్తిరించుకోవడం పక్కకి వెళ్ళిపోయింది, లిప్టిక్ పెదవులు పక్కకి వెళ్ళి చూసారు. ఇవన్నీ వెళ్ళిపోయి కూడా మేము అపోస్తుల బోధన కలిగి ఉన్నాము, మేము అపోస్తుల బోధన కలిగి ఉన్నాము. ఏమిటిది? వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయారు? శాపగ్రస్తులుగా మారిపోయారండి. ప్రవక్త ఏమన్నాడు? వేశ్యలు అన్నాడు ఆయన, వేశ్య సంఘాలు అన్నాడు ఆయన. అలాంటి వేశ్య సంఘాల దగ్గర ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు అన్నాడు ఆయన. మనం అనుకుంటాం కొన్ని సందర్భం, ఏదో ఊర్లో వెళ్తున్నప్పుడు అక్కడ మనకి అంటే మెసేజ్ ఏది లేదు కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఆ దగ్గరలో ఎక్కడో సంఘశాఖ ఏదో కనబడతా అక్కడికి వెళ్ళిపోయి కొద్దిగా ఫోన్లో ఏదో రకంగా వెళ్ళాం కదా అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గమనించు, అది వేశ్య. వేశ్యతో కలుసుకున్నవాడు వేశ్యయు అతను కూడా ఏమయ్యారంటే ఇద్దరు కూడా ఏక శరీరం అయ్యారని బైబిల్ లేఖనం సెలవిస్తుందండి. మనం ఏమండి, భౌతికంగా ఈ రోజు లోకంలోని ఎంతోమంది వేశ్యలు కనబడుతున్నారు. ఆ వేశ్యల దగ్గరికి అనేక మంది పురుషులు వెళ్తూ ఉంటారు. వాడు 10 రోజులు వెళ్ళినాడో, 1 రోజు వెళ్ళాడో, 1 నెల రోజులు వెళ్ళాడో, ఎన్ని రోజులు వెళ్ళాడు కదా, ఆమెతో ఒక్కరోజు జీవించినా సరే కానీ వాడు ఇద్దరు కూడా ఏక శరీరమే. అంతేనండి. మరి అలాంటి ఆత్మీయంగా సంఘశాఖ కాదు, ఆ సంఘశాఖ మా ఇంటికి దూరం, ఇప్పుడు మేము ఎక్కడికో ఆఫీస్ పని మీదో, ఏదో ఉద్యోగం పని మీదో, లేదా ఇంకేదో పని మీద ఏదో ఊరు వెళ్ళాము, ఈ ఆదివారం అనవసరంగా మా బంధువులు అలా డినామినేషన్ వాళ్ళు ఉంటారు కదా మనకి, వాళ్ళు ఏం చేస్తారు, ఈరోజు ఆదివారం కదా మరి మేము చర్చికి వెళ్తాం, మా చర్చికి వచ్చేయండి, ఎలా వచ్చారు కదా ఇంటికి అంటే మనం ఏం చేస్తాం, నిజమే కదా వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించు, వాళ్ళు ఎవరు? వేశ్యలు. మనం ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ప్రభువు మాటే కదా, ఏదో ఒకటి ప్రవక్త అన్నాడు, మరి ఈ వాక్యం వాళ్ళు కలిగి ఉండకపోవచ్చు కానీ వాళ్ళు కూడా మన ప్రభువునే ప్రకటిస్తున్నారు కాబట్టి ఆ ఒక్క మాటను ఆ రోజు స్వీకరించు అని అన్నారు. అది ప్రవక్త కాలంలోనే అంటే మెసేజ్ సెచ్చెస్ అనేవి లేవు. అవి మహా అయితే బ్రహ్నం గారిది అక్కడ ఆరిజోనా ట్యూషన్లోని పెరిగ్రీన్ది అలా కొద్ది అక్కడక్కడ ఉన్నాయి 2-3 అంతేనండి. కానీ ఈరోజు దేవుడు ప్రపంచమంతటి కూడా ఈ అంటే మెసేజ్ చర్చెస్ ఇచ్చాడు. ఇంకా దేవుడు మనకి ఇంకా అందుబాటులోనికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చాడా లేదండి? ఇవన్నిటిని మనం కలిగి ఉన్నప్పుడు సంఘశాఖతో మనకు సంబంధం ఏంటి? అది క్షమించబడరాని పాపం కూడా. ఇప్పుడు వేశ్యతో జీవించే జీవితం అది క్షమించబడరాని పాపము. ఇది క్రీస్తు శరీరం, అర్థమవుతుందండి? వేశ్యకి సమర్పించుకునే శరీరం కాదు ఇది. సువార్తల పర్పస్గా మనం వెళ్ళినప్పుడు, ఓ సంఘశాఖల వల్ల మనల్ని ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళడంలో తప్పులేదు, సువార్త పర్పస్. కానీ ఆ సంఘంతో సహవాసం చేసే సమయం వచ్చినప్పుడు మాత్రము మనం ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు. చూడండి, పౌలు గారు చెప్తుంది, ముందే బోధించబడినది జనులకు అసలు వాక్యమును బోధించిన వారు అపోస్తులు. హల్లెలూయా. జనులకు అసలు వాక్యమును బోధించిన వారు అపోస్తులు. ఆ మూల వాక్యము మారనేరదు, దానిలో ఒక పొల్లు లేదా సున్నా కూడా మారదు. తనతో మాట్లాడిన వాడు దేవుడేనని పౌలుకు తెలియను, అందుకే అతడు అలాగూ పలికెను. నేను మరలా వచ్చి నాకు రెండవ ప్రత్యక్షత దొరికినది కనుక ముందు నేను చెప్పిన దానిలో కొద్దిగా మార్పు చేయుదునని అతడు చెప్పినా శాపగ్రస్తుడు. చూడండి,
మొదటి ప్రత్యక్షత సరైనదని పౌలుకు తెలియను, ముందు ఒక ప్రత్యక్షతను ఆ తర్వాత రెండవ ప్రత్యక్షతను దేవుడు ఇయ్యాడు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసు కదండి, సేవకులు. దేవుడు నాకు ఒక గ్రామం చూపించాడండి, నాకు దర్శనం చూపించాడు, అక్కడికి సేవకు వెళ్ళమని చెప్పాడు అని అంటాడు. నిజమే, ఆ దర్శనం దేవుడే ఇచ్చాడు. వెళ్తాడు, ఆడికి వెళ్ళిన వెంటనే ఆ దర్శనంలోనేమో ఒక 20-30 ఇల్లులు ఉన్నట్టు కనబడుతుంది. చూస్తే అక్కడ 2 ఇల్లులే ఉంటాయి. వస్తాడు, 2 ఇల్లులే ఉన్నాయి, కానుకలు రావు, దశంభాగాలు రావు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది, ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాడు, దేవుడు నాకు ఆ గ్రామంతో పాటు ఇంకో గ్రామం కూడా దర్శనంలో చూపించాడు. ఆ ఇంకో గ్రామం అది నాకు హెడ్ క్వార్టరు, ఇదేమో నాకు బ్రాంచ్ అని చెప్తాడు అనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మొదటి ప్రత్యక్షత సరైనదని పౌలుకు తెలియను, ముందు ఒక ప్రత్యక్షతను ఆ తర్వాత రెండవ ప్రత్యక్షతను దేవుడు ఇయ్యాడు. అలాగు చేసిన యెడల ఆయన తన మనసును మార్చుకున్నట్లే ఆయన ఒక ప్రత్యక్షతను ఇచ్చి దానికి మరొకటి జత చేయును. ఏదేను తోటలో ఆయన దానినే చేసెను, స్త్రీ యొక్క సంతానం గురించి ఆయన వాగ్దానం చేసెను. ఆ తర్వాత ఆ సంతానం అబ్రహాము ద్వారా వచ్చుటకు ఏర్పాటు చేసెను. ఆ తర్వాత అదే రక్త సంబంధికు దావీదు వంశావళి ద్వారా వచ్చునని చెప్పాను. కానీ అది ఒకే ప్రత్యక్షత. అంటే ఏంటిది? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడు భూమి మీదకి ఎలా రాబోతున్నాడు అనే దాని గురించి మాట్లాడాడు. ఎక్కడ? ఆది కాండంలోని ఏదేను దగ్గర చక్కగా మాట్లాడాడు. ఇదిగో నీకును స్త్రీ సంతానం వైరము కలగజేసేదని మాట్లాడాడు కదా. ఆ వాగ్దానము రావడానికి మధ్యలోని ఆయా స్టెప్పులు గుండా వచ్చింది. యేసుక్రీస్తు అనే శరీరంగా, అంతే కదండి. ఆ యేసుక్రీస్తు అనే శరీరంగా రావడానికి ముందు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? ముందు అక్కడ అబ్రహాం సంతానంగా వచ్చాడు ఆయన, ఆ తర్వాత మరలా దావీదు సంతానంగా వచ్చాడు. ఇవన్నీ స్టెప్స్ దాటుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు స్త్రీ సంతానం వచ్చింది, అంతేనండి. అందుకు ఇక్కడ ప్రవక్త చెప్తారు, స్త్రీ యొక్క సంతానం గురించి ఆయన వాగ్దానం చేశాను. ఆ తర్వాత ఆ సంతానము అబ్రహాం ద్వారా వచ్చుటకు ఏర్పాటు చేశాను. ఆ తర్వాత అదే రక్త సంబంధికు దావీదు వంశావళి ద్వారా వచ్చునని చెప్పాను. కానీ అది ఒకే ప్రత్యక్షత. అవన్నీ ఏమిటి? ఒకే ప్రత్యక్షత. పాత్రలు మారుతున్నాయి కానీ ప్రత్యక్షత ఒకటే. కానీ అది ఒకే ప్రత్యక్షత. ప్రజలకు అది మరీ ఎక్కువ సమాచారం ఇచ్చాను. హల్లెలూయా. అవి ఎందుకు? ఆ పాత్రల వల్ల ఏం జరుగుతుంది? బెనిఫిట్స్ ఏంటి? బ్రహ్మ అనే పాత్ర ఎందుకు వచ్చింది? నీకు బెనిఫిట్ ఏమిటి? ఎక్కువ సమాచారం ఇవ్వడానికి. హల్లెలూయా. మోషే అనే పాత్ర ఎందుకు వచ్చింది? ఎక్కువ సమాచారం ఇవ్వడానికి. ఆ ఇవన్నీ పాత్రలన్నీ కూడా భవిష్యత్తు కాలంలోని పరిపూర్ణమైన సమాచారం ఇవ్వడానికే. అందువలన వారు దానిని బాగా అర్థం చేసుకొనుటకును పొందుకొనుటకును సహాయం దొరికిన. కానీ దేవుని యొక్క వాక్యము మారదు. ఆయన బయలుపరిచిన ప్రకారమే సంతానం వచ్చెను. హల్లెలూయా. అబద్ధ అపోస్తులు బయలుపరిచిన ప్రకారమే అబద్ధ అపోస్తులు ఏమి చేయుచున్నారో చూడండి. వారు తమ సొంత మాటలతో వచ్చి, సొంత మాటలండి. పౌలు వారికి నేర్పించిన వాక్యం బట్టి ఆ ఎఫెసు వారికి తెలియను. పౌలు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. వారు ఆ అబద్ధ అపోస్తులు యొక్క కళ్ళల్లోనికి చూచి ఇట్లనిరి, మీరు పౌలు చెప్పిన దాన్ని చెప్పుటలేదు కనుక మీరు అబద్ధికులు. అబ్బా, అంతేనండి. మీరు బ్రహ్మ గారు చెప్పింది చెప్పట్లేదు కనుక మీరు అబద్ధికులు. మన సాక్ష్యం ఇప్పుడు అదే. ఓ, అది నా హృదయమును మండించుచున్నది. వాక్యం యొద్దకు తిరిగి రండి. అపోస్తులను పరీక్షించువారు నిజంగా మీరు కారు. ప్రవక్తను లేదా బోధకుని పరీక్షించువారు నిజంగా మీరు కారు. ప్రవక్తను లేదా బోధకుని పరీక్షించువారు మీరు కారు, కానీ వాక్యమే వారిని పరీక్షించుచున్నది. ఈ దినములలోనే ఒక దినమున లవోదిక సంఘకాలమునకు ఒక ప్రవక్త వచ్చును. అతడు నిజముగా దేవుని చేత పంపబడిన వాడో కాడో మీరు ఎరుగుదురు. ఎలాగా? అవును, మీకు తెలియను. ఎలాగా? అతడు దేవుని ద్వారా వచ్చిన వాడైనచ్చో అతడు ఆ వాక్యంలోనే ఉండును. అతడు ఆ వాక్యంలో ఉండును. పౌలుకు దేవుడిచ్చిన ఆ వాక్యంలోనే అతడు ఖచ్చితంగా ఉండును. ఒక్క క్షణము కూడా అతడు ఆ వాక్యము నుండి తొలగిపోడు. ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. ఆ చివరి కాలంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు కనబడుదురు. అదే జరుగుతుంది కదా ఇప్పుడు. మీరు వారిని మరియు వారు చెప్పిన దానిని నమ్మనట్లయితే క్షమించండి, జాగ్రత్త చూడండి. ఆ చివరి కాలంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు కనబడుదురు. మీరు వారిని
మరియు వారు చెప్పిన దానిని నమ్మనట్లయితే నశించెదరు అని వారు మీతో చెప్పుచున్న దానిని మీరు గమనించండి, చూడండి అంటున్నారా లేదండి? ఆ పక్షిరాజు ఆ గెద్ద పుస్తకాల వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, అస్సలు మీ ఇంటి గుమ్మమే ఎక్కనివ్వకండి. ప్రసంగాల్లో అవే చెప్తున్నారు ఈరోజు సంఘశాఖల వాళ్ళు. కానీ చివరి దినపు ప్రవక్త రంగం మీదకి వచ్చినప్పుడు హల్లెలూయా, అతడు మీతో ఇట్లను మీరు వాక్యం యొద్దకు తిరిగి రావాలని లేని ఎడల నశించెదరు. అతడు నిజ ప్రవక్త. సొంత అనువాదం మీద కానీ సొంత ప్రత్యక్షత మీద కానీ అతడు జనులను కట్టడు, వాక్యం మీదనే కట్టును. ఆమేన్, ఆమేన్. చాలా ఉంది, వచ్చే వారం చూద్దాం. ఈ పేరతో ఆపుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి, ఇది 2 వారాల పైన చెప్పాలన్నమాట ఇది. చూడండి ఇంకా అంటే వాళ్ళు ఇదంతా ఎందుకు అని అంటే అపోస్తులు కాకయ్య తాము అపోస్తులు మనం చెప్పుకున్న వారిని వీళ్ళు ఎలాగా ఈజీగా కనిపెట్టగలిగారు. ఆ ఆత్మ ఈరోజు మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉండకపోతే ఈరోజు మన జీవితాలను ఎక్కడో దగ్గర అపవాది చేతికి అప్పచెప్పాల్సిందే. ఇంటికి వస్తాం, బ్రహ్మ తాలూకులు వస్తారు తెలుసండి. ఈ మనము కలిగిన ఈ వర్తమానంనే పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వచ్చి మీ ఇంటికి వచ్చి డైరెక్ట్ కూర్చొని గంటల తరబడి మాట్లాడి నీ మైండ్కి ఇంజెక్ట్ చేస్తారు తెలుసా. ఆ కార్యాలు జరుగుతాయి. మరి ఈరోజు బ్రహ్మ క్రైస్ట్ అనే వాళ్ళు ఉన్నారా లేదండి? మరి దానివల్ల ఈరోజు మనకు కూడా ఆ గుంపులోకి చేర్చుతున్నారా సంఘశాఖల వాళ్ళు? చేర్చట్లేదా? ఇగో బ్రహ్మని వీళ్ళు క్రీస్తు అంటారు, వీళ్ళు ఫస్ట్ మాత్రం ప్రవక్తనే అంటారు, ఫస్ట్ మాత్రం అతను మనిషి అనే చెప్తాడు, ఆ తర్వాత మాత్రం బ్రహ్మంగా దేవుడిగా మారుస్తారు. ఆ విషయాలు మాకు తెలుసు బాబు అని చెప్పి అంటారు. మరి ఎందుకు అని అంటే ఆల్రెడీ బ్రహ్మ క్రైస్ట్ అని చెప్పే ఒక బ్యాచ్ ఉంది కదా, బ్రహ్మే క్రీస్తు అంట. ఇలాంటివి వర్తమానంలో రకరకాల సిద్ధాంతాలు వచ్చాయో రాలేదండి? ఈరోజు వచ్చాయి. ఈరోజు చాలామంది బ్రహ్మ నామంలో బాప్తిసం ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. బ్రహ్మ నామంలోనే మనం అందరం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అంటే బ్రహ్మ నామంలో బాప్తిసం ఇస్తున్నారు, బ్రహ్మకి మోకరించి ప్రార్థిస్తున్నారు. చూసారా? ఇప్పుడు బ్రహ్మకి మోకరించి ప్రార్థించినా ఒకటే, మరియ దగ్గర నువ్వు మోకరించి ప్రార్థించినా ఒకటే, రెండు ఒకటే. మరియ దగ్గర నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేసింది అది విగ్రహారాధన అయితే, బ్రహ్మ గారు ఫోటో ముందు కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అది విగ్రహారాధనే. ఈరోజు మనం ఒక ఫోటోగా ఎందుకు ఇక్కడ పెట్టుకుంటున్నాం? మన సహోదరుడు, ఆయన ఈ కాలానికి దేవుడు ఒక ఇచ్చినట్టు దైవజనుడు మనం గుర్తించాం తప్ప ఆయన దేవుడిగా మనం గుర్తించట్లేదు. ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. మీ ఇంటికాడ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అతను ఫోటో ఎందుకు పెట్టుకున్నారు? మరి క్రిస్టియన్స్ కదా, మీరు ఏ ఫోటోలు మీకు ఏం ఉండవు కదా అని అంటే అతని ఫోటో ఎందుకు పెట్టుకున్నావు అనే ప్రత్యక్ష నీకు కావాలి. వస్తున్నాయి ఆ ఆత్మలు ఈరోజు మీ ఇంటికి దర్శిస్తాయి, డోర్లు కొడతాయి, సెల్ ఫోన్లు ర్యాంగ్ అవుతాయి, ఇవన్నీ కూడానా. అతను నిజ ప్రవక్త. సొంత అనువాదం మీద కానీ క్షమించండి 48వ పారాగ్రాఫ్. ఈ అబద్ధ అపోస్తులు క్రూరమగు తోడేళ్ళు అని పౌలు చెప్పాను. వీళ్ళు సామాన్యులు కారు, తోడేళ్ళు. నేను వెళ్ళిపోయిన తర్వాత వారు వచ్చి మాకును దానికి సమానమగు ప్రత్యక్షత వచ్చినదందురు. అబ్బా, ఇప్పుడు మాకు కూడా సమానమైన ప్రత్యక్షత వచ్చిందని అంటారంట. కానీ వారి ఉద్దేశము మీకు సహాయం చేయుట కాదు కానీ మిమ్మల్ని నాశనం చేయుటయే. సరే, వాళ్ళ మనసు ఏంటంటే మాకు అటువంటిది వచ్చింది, మేము కూడానా. కానీ అసలు రంగు లోపల ఉంటుంది, బయటికి తీస్తారు. సరే, అదేదో ఒక రోజు బయటకు వస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 27 నుంచి 32 వచనాలు త్వరగా చదువుదాం, కొంచెం మనకి సమయం లేదు కాబట్టి. 20వ అధ్యాయం 27 నుంచి 32 వచనాలు చదవండి బ్రదరు. అంతా కూడా జాగ్రత్త వినాలండి. ఇదంతా కూడా దొంగ అపోస్తులని పట్టుకోవడమే మన పని. దేవుని సంకల్పం అంతయు ఆమేన్. ఎవరు ఈ మాట చెప్తున్నారు?
పౌలు గారు నేను వెళ్ళిపోయిన తర్వాత 65లో నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోకి ఎవరు వస్తారు? తోడేళ్ళు వచ్చాయి. మేమే అపోస్తల బోధ కలిగి ఉన్నాము. 7 ఉరుముల బోధ మా దగ్గరే ఉన్నది. 7వ ముద్ర తెరవబడలేదు. బ్రహ్మ క్రైస్ట్ ఇవన్నీ ఏమిటి? తోడేళ్ళు. సంఘశాఖల సంగతి పక్కన పెట్టండి. సరేండి. పౌలు గారు కూడా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు అక్కడ యూదుల గురించి, యూదా మతం గురించి బోధించట్లేదు. ఆల్రెడీ క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన వాళ్ళ గురించే చెప్తున్నాడు. కన్వర్ట్ అయినటువంటి అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ వర్తమానమైన ముసుగును ధరించుకున్న వారి గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. తోడేళ్ళు వచ్చేసాయి ఈరోజు. ఇంకా రాకడ జరగలేదు. తోడేళ్ళు చూసారండి. 1000 ఏళ్ల పాలనలో ఉన్నాం మేము. ఇప్పుడు ప్రభరాత్రి భోజనం తీసుకునే అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ? తోడేళ్ళు ఇవి. నేను వెళ్ళిన తర్వాత వస్తాయి. నేను ఉన్నప్పుడే, ఆల్రెడీ పౌలు గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయ్యాయి. తెలుసండి ఆ విషయం. పౌలు గారు ఉంటున్నప్పుడే ఆయన గద్దిచ్చాడా లేదా? గద్దిచ్చాడు. ఆ రోజు ఆ స్కవియను ఏం చేస్తున్నాడు? పౌలు గారి సమక్షంలోనే చేతులెత్తి ప్రార్థన చేసేస్తున్నాడు. తెలుసు. ఇంకా పౌలు గారు ఉన్న టైంలోనే పౌలు గారిని కొంతమంది, పౌలు శీలను ఏం చేస్తారు? కొంతమంది వీళ్ళు దేవుళ్ళు వీళ్ళు అని చెప్పి, దేవతలు వీళ్ళు అని చెప్పి వాళ్ళకి సన్మానాలు చేసి ఊరేగింపుకి తీసుకుని వెళ్తున్నారా లేదా? తోడేళ్ళు వస్తాయి. ఆ టైంలోనే అలా మొదలైతే పౌలు గారు వెళ్ళిన తర్వాత ఎలా వస్తాయి? సరే అండి. ఎప్పుడైనా సరే కానీ గమనించండి, లైట్ ఉన్నంత వరకు ఒక్క బొద్దింక కానీ ఏ కాకులు ఏవి రావు, కీటకాలు ఏవి రావు. లైట్ ఆర్పు టక్కున వచ్చి మళ్ళీ లైట్ అయ్యి పరిగెడుతుంటాయి. అంతేనా? పౌలు గారు వెళ్ళారు, చీకటికి కమ్ముకుంది, బొద్దింకలు వచ్చాయి, ఎలకలు, ఇవన్నీనా చీకటి రాజ్యం మొదలైంది. చదవండి బ్రదర్. వారంట మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీకు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమును మిమ్మును ఎక్కడికి అప్పచెప్తున్నాడు చూడండి. ఎంత గొప్ప సేవ అండి పౌలు గారిది. ఏదో పలానా సంఘానికి పలానా సేవకుడి చేతికి అప్పచెప్పట్లేదు. ఎవరికి అప్పచెప్తున్నాడు చూడండి? కృపావాక్యానికి. అబ్బా, మనం కలిగి ఉన్న వాక్యం ఏమిటిది? కృపావర్తమానము. హల్లెలూయా. దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తివంతుడు. హల్లెలూయా. వారిని గూర్చి యోహాను కూడా తెలియజేశాను. యోహాను కూడా ఏం చెప్పాడంటే, ఎందుకనగా 1 యోహాను చూడండి 4:1 ఏమనుంది మరి చూడండి. వేగంగా తీయగలండి. నేను ఇక్కడ చదివేస్తున్నాను. 4:1 మొదటి యోహాను పత్రికలు 1 యోహాను 4:1 ఇట్లా చెప్పబడింది. ఇప్పటికే చాలామంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు. అబ్బొబ్బొబ్బు, క్రైస్తవం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? అప్పటికే సుమారుగా క్రీస్తు వెళ్ళి ఒక 40 సంవత్సరాలు అనుకుందాం. ఎందుకంటే 30వ సంవత్సరం క్రీస్తు శకం 33కి క్రీస్తు శకం 30కి అండి. క్రీస్తు శకం 30కి ప్రభువుకి సిలువ వేశారు. మనం అనుకోండి, ఆ క్యాలిక్యులేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చాను. సిలువ వేయబడారు. కానీ అక్కడి నుంచి ఇంకో 40 సంవత్సరాలు కలపండి, 70 లేదా ఇంకొక 50 సంవత్సరాలు కలిపి చూస్తే చూడండి, ఓ 90 దగ్గరికి వచ్చామనుకుందాం. ఈ 90 అంటే 40-50 సంవత్సరాలకి క్రైస్తవ్యంలోనే అబద్ధ ప్రవక్తలు మొదలయ్యారు, అబద్ధ బోధకులు. చూసారా? ఇప్పటికే చాలామంది అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలువెళ్ళి ఉన్నారు. ఆ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఇప్పటికే సంఘంలో పనిచేయుచున్నది. వాక్యమునకు విరోధముగా వెళ్ళుట ద్వారా అది పనిచేయుచున్నది. అది ఎక్కడ ప్రారంభమాయనో ఇచ్చట మనము చూచుచున్నాం. మొదటి సంఘ కాలంలోనే అది ప్రారంభమైంది. హల్లెలూయా.
ఇప్పటికే వారు వాక్యమును నిరాకరించుట ఆరంభమైనది. వాక్యమునకు బదులుగా వారు తమ సొంత ఆచారములను మరియు వేదాంతములను ప్రవేశపెట్టుచున్నారు. అది ఏ అంత్యక్రీస్తు. ఏ క్రీస్తు అండి? అంత్యక్రీస్తు. ఏది? వాక్యమునకు బదులుగా వారు తమ సొంత ఆచారములను మరియు వేదాంతములను ప్రవేశపెట్టుచున్నారు. అది ఏ అంత్యక్రీస్తు. యేసు వాక్యమై ఉన్నాడు. వాక్యమునకు విరోధిగా ఉండుట అనగా యేసుకు విరోధంగా ఉండటమే. సింపుల్గా తీసుకోకండి. వాక్యమునకు విరోధి అనగా అంత్యక్రీస్తే. ఎందుకనగా వాక్యము మరియు ఆత్మ ఒక్కటే. నీవు వాక్యమునకు విరోధమైనచో నీవు క్రీస్తు విరోధివే. ఆ మొదటి సంఘంలో ఆరంభమైనది కనుక అది చివరి వరకు ఎదగవలసి ఉన్నది. అది దానిని ఆక్రమించును. కాలములన్నింటినీ మనం చూచినప్పుడు ఈ విషయము అర్థమగును. ఎఫెసు సంఘకాలంలో అది చాలా చిన్నదిగా ప్రారంభమైనది. ప్రతి కాలంలోనూ అది ఎదుగుచూ ఉన్నది. చివరకు వాక్య విరోధిగా అంత్యక్రీస్తు విధానముగా పరిణమించి సమాప్తమును ఆక్రమించును. వాక్యం యొక్క తప్పిపోని నియమమును తప్పుత్రోవ పట్టించుటకు అబద్ధ అపోస్తులు మరియు అబద్ధ సంఘములు దుష్ప్రచారము చేయుదురు. ఇది మిగతాది 50వ పారాగ్రాఫ్ నుంచి మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. సరిపోదు, నెక్స్ట్ వీక్ ఇది కూడా చూద్దాం. కానీ ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏ ఆత్మ కోసం చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. అపోస్తులు కాకే తమ అపోస్తులమని. అపోస్తులు ఎవరు? ఇక్కడ 12 మంది అపోస్తులు ఉన్నారు కదండి. వాళ్ళు కాకుండా తర్వాత కూడా అపోస్తులు ఉన్నారు. తెలుసా అండి మీకు? అపోస్తుల కాలం ముగిసిపోయిందండి? లేదు. ఇప్పటికీ ఉందా లేదా? ఉందా లేదండి? మనస్ఫూర్తిగా చెప్పండి. ఉంది. మనకి వాగ్దానం 5 రకాల పరిచారకుల్లో అపోస్తులు ఉన్నారా లేదా? కాబట్టి ప్రియమైన సంగమా, అపోస్తుల కాలం ముగిసిపోలేదు. అది అన్ని కాలాల గుండా ప్రయాణం చేస్తూనే ఉంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మొదటి తరంలో ఉన్నటువంటి ఆ అపోస్తులు ఏం చూడగలుగుతున్నారంటే, ఆ అపోస్తులు కాని వారు కూడా మేము అపోస్తులమని చెప్పుకున్న వారిని వాళ్ళు ఎలాగా ఈజీగా కనిపెట్టగలుగుతాయి. అలాంటి ఆత్మను వారు కలిగి ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, అపోస్తులు కాని అపోస్తులు వీళ్ళు. చూసారా? ఇక్కడ యూదా మతం నుంచి అపోస్తులు బయటకు వచ్చారు. యూదా మతంలో నుంచే దొంగ అపోస్తులు బయటకు వచ్చారు. కానీ ఇక్కడ ఈ దొంగ అపోస్తులు కూడా అందరూ కలిసి అపోస్తులు, దొంగ అపోస్తులు కలిపి ఒక గుంపు. వీళ్ళందరూ ఎక్కడ ఉండేవారు? యూదా మతం దగ్గర ఉండేవారు. అంతేనండి. సంఘశాఖలో ఉండేవారు. సంఘశాఖ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు సంఘశాఖ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది అంటే, నిజమైనటువంటి వధువు ఉంది, అనుకరించిన వధువు ఉంది. నిజమైన అపోస్తులు ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి మేము అపోస్తులుగా చెప్పుకుంటున్నవారు, మేమే వధువు సంఘం, మేమే బ్రహ్మ మినిస్ట్రీని కలిగి ఉన్నామని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కానీ ఈరోజు ఈ నిజమైన వధువు పరిపూర్ణమైన వాక్యాన్ని కలిగి ఉన్నది. వారికి తెలుసు ఆ కాలంలో పౌలు ఎలాంటి వాక్యాన్ని అందించాడో, ఆ వాక్యం పట్ల వాళ్ళు ఎలా నిలబడినారు. పౌలు గారు కేవలం వాక్కు చాతుర్యంతో మాత్రమే ఆయన వచ్చి వాక్యాన్ని బోధించలేదు, దేవుని శక్తితో వాక్యాన్ని బోధించాడు. అంతేనండి. అలాగే మన కాల పౌలు గారు కూడా, మన కాల పౌలు విలియం బ్రహ్మ గారు కూడా ఆయన కేవలము వాక్కు చాతుర్యంతో కూడా ఆయన బోధించలేదు. కానీ దేవుని శక్తి బలంగా ఆయన వాడుకున్న ఆ కారణమును బట్టి అతను ఆ వాక్యాన్ని ప్రకటించాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఆయన వాక్యం బోధిస్తున్న ఆ విధానం బట్టి, ఆ వర్తమానంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతను బట్టి దొంగ అపోస్తులు ఎవరో అర్థమవుతుంది. ఎండ్ టైం మెసేజ్లోనే దొంగ అపోస్తులు ఎవరో, దొంగ పాస్టర్లు ఎవరో, దొంగ విశ్వాసులు ఎవరో, వేషధారులు ఎవరో, తోడేళ్ళు ఎవరో, ఇవన్నీ కూడా చూడగలుగుతూ ఉన్నాం మనం. వాక్యమును పక్కన పెట్టి, వర్తమానాన్ని పక్కన పెట్టి, ఈ లోక సంబంధమైన సిద్ధాంతాల్ని, ఆచారాల్ని, లేదా డినామినేషన్ సంఘాల్లోని ఆ వేదాంత కళాశాలలో నేర్చుకున్నటువంటి ఆ విధానాలను తీసుకొచ్చి వర్తమానం కలిపేమనుకోండి. ఇందాక చూసాం, అక్కడ ఏముంది? అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది చూసారా? ఎండ్ టైం మెసేజ్లోకి వచ్చేసింది. వాక్యం సిద్ధాంతాలతో నువ్వు కలిపి వాక్యాన్ని బోధిస్తే ఏంటది? మనము మన కాలంలో ఉన్న వాక్యం కాకుండా వెస్లీ గారి కాలంలో ఉందో, లూథర్ గారిదో, లేదా ఇంకా ఆ మిగతా కాలాల్లో ఉన్నటువంటి వాళ్ళ వాక్యాలు తీసుకొచ్చి మనం ఇక్కడ బోధించడం వీల్లేదు. పెంతుకొస్తు యుగం కాదు ఇది, వధువు యుగం ఇది. వధువు కాలంలో దేవుడు బలిష్ఠుడైన దూతగా దిగొచ్చి బలమైనటువంటి పరిపూర్ణమైన వాక్యమును ఈరోజు వధువుకి ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా ఈరోజు మనము ఏం చేయాలి? ఎత్తబాటు కావాల్సిన విశ్వాసాన్ని పొందుకోవాలి. సంఘశాఖలది కాదండి. ఆ వాక్యం ఇందులో కల్పిస్తారు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసండి? ఎండ్ టైం మెసేజ్ పాస్టర్లే
వారసత్వాన్ని కొనసాగించడానికి తన పిల్లలకి బైబిల్ ఫస్ట్ చిన్నప్పటి నుంచి సండే స్కూల్, చిన్నప్పటి నుంచి మెసేజ్లు ఎదగనివ్వడం ఇవన్నీ చేయరు. వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి. చూసారా, కాన్వెంట్లు, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారు. మంచిదే, చదివించుకోవడం మనకు తప్పేం కాదు కదా, చదివించారు. కానీ ఆదివారము చర్చికి రాకపోయినా పర్వాలేదు, ఆ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళకపోయినా ఇలా సావాసానికి వాక్యాలు దూరంగా ఉంటారు. కానీ సర్టెన్ టైం వచ్చేస్తుంది, యవనస్తులు ఇతను అయ్యగారు ముసలోళ్ళు అయిపోతారు, రేపు మాపు రిటైర్మెంట్ అయిపోయే సమయం వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొడుకులకు తడాలిగా మరి వెంట నిలబడితే ఆడికి మత్తయ్య సువార్త ఎక్కడ ఉందో, మత్తయ్య అంటాడు, తాతయ్య అంటాడు కూడా తెలియదు. అందుకని ఏం చేస్తున్నా తెలుసండి, ఈరోజు ఎండ్ టైం మెసేజ్ పాస్టర్స్ చాలామంది రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నవాళ్ళు ఆత్మీయంగా పిల్లల్ని బైబిల్ కాలేజీలకు పంపిస్తున్నారు. బైబిల్ కాలేజీలకి అక్కడికి వెళ్తే వాళ్ళు అన్ని లైన్ టు లైన్, అధ్యాయానికి అధ్యాయము, ఒక్కొక్క పుస్తకానికి వివరణ అన్నీ నేర్పించి తల్లిపాలు పక్కన పెట్టి డబ్బా పాలు పెట్టి పోషిస్తాం కదా, అదే టైప్ అది కూడా. అలా చేసి ట్రైనింగ్లు పొందుకున్నప్పుడు వచ్చేస్తాడు మంచిగా. అప్పుడు వచ్చిన అక్కడ విశ్వాసులకి పాపం ఈ మర్మం తెలియదు, డబ్బా పాలు తినేసి వచ్చాడు అనే సంగతి తెలియదు. అక్కడికి వచ్చి అని తేనుపులు తేలుతుంటే అమ్మో తల్లిపాలు తాగేస్తే తేనుపు తేలుస్తున్నాడు అనుకుంటారు. అదంతా డబ్బా పాలు అన్న సంగతి తెలియదు. పాప వచ్చి అక్కడ ప్రొనౌన్సియేషన్ చూస్తే చక్కగా అక్కడక్కడ మధ్యలో చిన్న బైబిల్ ఇంగ్లీష్ కోర్స్, తెలుగులో కూడా కాదు ఇంగ్లీష్లో బైబిల్ వర్తమాన కోర్స్ తీసి చదువుతుంటే చాలు వాళ్ళందరూ పొంగిపోతుంటారు. అబ్బా మా పాస్టర్ గారు ఎప్పుడు అలా చెప్పలేదు, కానీ వాళ్ళ కొడుకులు భలే చెప్తున్నారు, ఆ అబ్బాయి భలే చెప్తున్నాడు, కానీ దేవుడు భలే వాడుకుంటున్నాడు. కొద్ది రోజులే కనబడుతుంది అంతా, ఆ తర్వాత అసలు రంగు బయటకు వస్తుంది. ఎందుకంటే ఆత్మీయ మరణము తాకినప్పుడు, ఆత్మీయ మరణము ఒక మనిషికి తాకిందంటే దాని అర్థం ఏమిటంటే వాక్య ప్రత్యక్షత అందదు. ఆ వాక్య ప్రత్యక్ష చూస్తాడు, డినామినేషన్ లాగే బోధించడమే అలవాటు అవుతుంది తప్ప ఈ కాలపు వర్తమానం ఏం బోధించింది ఆ లేఖనాల చేతను గుర్తించలేడు. జాన్ వెస్లీ ఏం బోధిస్తున్నాడో అతను అదే బోధిస్తాడు, సతీష్ కుమార్ గారు ఏది బోధిస్తున్నాడో ఇతను అదే బోధిస్తాడు. కారణం ఏమిటంటే అదే డబ్బా పాలు, ఆ డబ్బా పాలు బ్యాచ్ అదంతా కూడా. సరేండి, కానీ మనకు తల్లి పక్షిరాజు ఉంది. తల్లి పక్షిరాజు తాజా మాంసం వేటాడుకుంటూ పక్షిరాజు పిల్లల గూడు దగ్గరికి తీసుకొచ్చి పెడుతూ ఉంది. హల్లెలూయా. ఎత్తైన ప్రదేశాల్లో ఎందుకు కట్టుతుంది? ఈ ప్రత్యక్షత ఎవరికీ అందకూడదు అనేసి. సంఘ శాఖల వాళ్ళకి, ఏ విష సర్పాలకి, ఏ భూ సంబంధమైన జంతువులకి, క్రూర మృగాలకి అందకూడదనే ఎత్తైన ప్రదేశాల్లోనే ఆ గొప్ప ఎత్తైన ప్రత్యక్షతలో నిలబెట్టి ఆ గూడు కట్టి, అంతేకాకుండా ఆ గూడు దగ్గర మన ప్రొటెక్షన్గా ఆయన ఆ గూడుని నిర్మించుకొని తర్వాత మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. తల్లి పక్షిరాజు మనకు తాజా ఆహారం తీసుకుని వస్తుందండి. హల్లెలూయా. కాబట్టి మనకి ఏ ట్రైనింగ్లు లేకపోతే ఇంకేదో దేని మీద కాదండి, మనం ఒకటే నమ్మాలండి. ఈ పులిపేట దగ్గరికి వచ్చిన తర్వాత అఫ్కోర్స్ కొన్నిసార్లు చక్కగా మంచిగా చదువుకుని బాగా చదువుకున్న వ్యక్తులు, వర్తమానంలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన సేవకులు వచ్చి పులిపేట దగ్గరికి వచ్చి వాళ్ళ వాక్యం బోధిస్తున్నప్పుడు మనం ఎంతగా ఎంజాయ్ చేస్తున్నామో, కొన్నిసార్లు ఏమో నేను అనుకోకుండా ఏ పల్లెటూరు కాసో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళి మారుమూలల కాసో ఎక్కడికి వెళ్ళి అంటే మెసేజ్ పాస్టర్ గారు సరిగ్గా వస్త్రాలు కూడా లేకుండొచ్చు, సరిగ్గా మాట్లాడలేని సేవకుడికి ఒకరోజు నాకు ఆత్మ ప్రేరేపణకి వెళ్ళి పులిపేట ఇచ్చాను అనుకుందాం. సపోజ్ హల్లెలూయా అన్న పదం కూడా సరిగ్గా పలకలేని పదం ఆ సేవకుడికి పులిపేట ఇచ్చాను. అప్పుడు కూడా నువ్వు ఎలాగా ఆ సంఘ కాపరులతో ఆ వాక్యానికి ఆనందించావు, అలాగే ఆనందిస్తావు. కారణం ఏంటంటే నువ్వు అక్కడ పాస్టర్ గారిని చూడవు, అక్కడ పాస్టర్ గారు వేసుకున్న బట్టలు చూడట్లేదు, కానీ పాస్టర్ గారి ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు అదే చూస్తామండి. అది పక్షిరాజు యొక్క గుణలక్షణము. ట్రైనింగ్ పొందుకున్న వాడికి అది ఉండదండి. ట్రైనింగ్ పొందుకున్న కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు సేవకులు మాట్లాడినప్పుడు ఒకరోజు పొరపాటు మనం కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడామనుకోండి, మన బోధ వాళ్ళకి నచ్చదు. మనం ఎలా మాట్లాడతాం, ఫేస్ టు ఫేస్ మనం ఎలా కలుసుకొని ఎలా మాట్లాడుకుని అలా మాట్లాడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను దీవించునుగాక మనం అనలేము, అది రాదు మనకి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అనలేం కదా. మనం క్యాజువల్గా చెప్పుకుంటూ వెళ్తుంటాం. అలాంటి అలవాటు అయిపోయి మనం ఆ పులిపీట దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడామనుకోండి, వీళ్ళకి ఏంట్రా బాబు అసలు దేవుని జ్ఞానం ఇంత కూడా లేదు, మనుషులతో ఎలా, దేవుని సంఘంతో ఎలా మాట్లాడకూడదు, ఆపటి నేర్చుకోలేదా, పరిశుద్ధాత్మ లేదా? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏంటయిందో పేతురు నీళ్ళు అడిగితే వాళ్ళు తెలుస్తుంది. కానీ వీళ్ళు ఏం చేశారు, పరిశుద్ధాత్మే లేదంటారు మనకి. అది అందుకోసమే మనం గమనించాలి, పులిపీట ఎవరికి అది ఎవరి సొత్తు కాదు, అది పరిశుద్ధాత్మ సొత్తు అయి ఉన్నది. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం.